చికెన్ ఫ్రైని ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లోకి అన్ని స్పైసెస్ 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6-7 జీడిపప్పుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కనుంచుకోవాలి. చికెన్ ఫ్రై అంటే ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. అదే ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్ వైట్ కలర్లోకి చేంజ్ అయ్యి ఒక మంచి స్మెల్ని రిలీజ్ చేస్తున్నప్పుడు దాంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇదే టైంలో తగినంత సాల్ట్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. మనం ఫ్రై మొత్తానికి ఇక్కడే సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే టైంలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, ముందుగా మనం స్పైసెస్ అన్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసుకొని